అందరికీ నమస్కారం అండి. గుండెలోని ఘంటశాల కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇవాళ ఈ విభాగంలో ఒక అద్భుతమైన పాట అండి ఘంటశాల గారిది. అది ఇప్పటికి విన్నా కూడా మనము ఆ సందర్భంలోకి వెళ్ళిపోయేసి మన కన్నులతో మనం చూడగలిగినటువంటి అద్భుతమైన పాట. అదేంటంటే అహో ఆంధ్రభోజా శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ శిథిలాలలో చిరంజీవివైనావయ్యా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు కరవైన వారికైనా కనుచూపు కరవైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు ఒక పక్క ఉరికించు యుద్ధ బేరీలు ఒక చెంప శృంగార ములుకు నాట్యాలు నవరసాలు లిఖించు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు ఏకశిల రథముపై లోకేశువడిలోన ఓరచూపుల దేవి ఊరేగిరాగా ఏకశిల రథముపై లోకేశువడిలోన ఓరచూపుల దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పదనిసా స్వరములే పాడగా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు. అబ్బా, ఈ అందమైన పాటని నిజంగా మనలో ఎవరైనా సరే సంగీత అభిమానులు హంపి క్షేత్రానికి వెళ్ళామనుకోండి, ఆ హంపిలోని రథాన్ని కానీ ఆ చుట్టుపక్కల పరిసరాలని కానీ ఆ కోటల్ని కానీ గుడి ప్రాంగణం కానీ నిజంగా తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరి మదికి ఈ పాట తప్పనిసరిగా మనసులో మెదిలి మనసుకి హాయినిచ్చి ఆహా అద్భుతం ఈ జన్మ ఈ క్షేత్రం చూసినందుకు ఈ హంపిని దర్శించినందుకు అన్న అనుభూతికి లోనవుతామన్నమాట. నిజంగా మీలో చాలామందికి ఈ అనుభూతి కలిగి ఉంటుంది కదా. ఓకే, మంచి పాటని ఆదరించినందుకు మీ అందరికీ మన ఘంటశాల గారి శుభాకాంక్షలు తెలుపుతూ మన ఘంటశాల గారి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ నమస్తే.